ఇప్పుడు తేలాల్సి ఉంది. అఫ్కోర్స్ ఈ రెండు కేసుల్లో ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతలి హీరో గురించి మా హీరో గొప్ప అని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఆ సందర్భంలో అవతలి హీరో గురించి కొంచెం తక్కువగా మాట్లాడడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సపోర్ట్ ఇట్. అట్ ది సేమ్ టైం అవి మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. కానీ మహిళల విషయంలో, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ విషయంలోకి వచ్చి అసలు ఈ ఫ్యాన్ వార్లతో సంబంధం లేని వాళ్ళ గురించి మాట్లాడడం, మహిళల గురించి మాట్లాడడం, అందులోనూ లావణ్య చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తూ వస్తున్నారు. పెళ్ళైన తర్వాత కూడా, మెగా కోడలు అయిన తర్వాత కూడా ఎక్కడా కూడా ఎలాంటి ఈగోని చూపించకుండా, ఎలాంటి గర్వం లేకుండా చాలా డీసెంట్గా వస్తున్నారు. తన వర్క్ తను చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పబ్లిక్ లైఫ్లోకి రావడం లేదు పెద్దగా. సో చాలా గొప్పగా సపోర్ట్ చేసుకుంటున్నారు. చిరంజీవి గారి గురించి గతంలో ఎవరో ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ విషయంలో కూడా లావణ్య చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. సో తను ప్రాపర్ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకుంటూ తన ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడుతున్నారు ఖచ్చితంగా. సో ఇలాంటి సందర్భంలో అలా మహిళల్ని టార్గెట్ చేయడం, వాళ్ళ గురించి అబ్యూజివ్గా మాట్లాడడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గురించి మాట్లాడడం, సో దీస్ ఆర్ సోషల్ మీడియా సైకోస్. ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఖచ్చితంగా మనలాంటి సామాన్యులకు ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే అది పెద్ద చర్చ అవ్వకపోవచ్చేమో. ఖచ్చితంగా సెలబ్రిటీస్, ఒక మంచి సమాజంలో చాలా మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరిగితే సహజంగా అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఆ పవర్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా సిస్టమ్ని సైతం వాళ్ళు మూవ్ చేయగలుగుతారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు కూడా కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించగలుగుతారు ఆబ్వియస్లీ.